టీవీ9 ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం, సమభావం, సౌహార్దం పునాదులు కావాలి. అఖిల జనావళికి శుభం పూచే మహోదయం రావాలి. యావత్ ప్రపంచానికి స్వేచ్ఛా భారతం స్ఫూర్తి ప్రభాతం కావాలి అంటూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు తపించారు. ఆ త్యాగధనుల స్వప్నాలు నిజం చేయాలని పండిట్ నెహ్రూ నుంచి ఎందరో ప్రధానులు అహరహం కృషి చేశారు. నవభారత నిర్మాతలై దేశానికి వేగుచుక్కలయ్యారు. వారి అడుగుజాడల్ని ముందు తరాలకు పరిచయం చేయడం కోసం, ఈ దేశం కోసం మన పూర్వ ప్రధానులు ఏం చేశారో తెలియజేయడం కోసం, ఆత్మనిర్భర భారత్ ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటడం కోసం ఢిల్లీలో వెలిసింది ప్రధానమంత్రి సంగ్రహాలయ. ట్రిస్ట్ విత్ డెస్టినీ అని దేశానికి కొత్త నెత్తురెక్కించిన పండిట్ నెహ్రూ సందేశమే మనకు స్ఫూర్తి. అర్ధరాత్రి స్వాతంత్ర్యం నుంచి అన్ని రంగాల్లో సాధించిన విజయాల వరకు ఎన్నో అపురూప ఘట్టాల్ని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంలో చూడొచ్చు. తొలి ప్రధాని నెహ్రూ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, వాజ్పేయి గారు, రాజీవ్ గాంధీ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు దేశానికి చేసిన సేవల్ని ఈ తరం తెలుసుకోవచ్చు. అంతేకాదు 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో తమ దార్శనికత, నాయకత్వ పటిమతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన తీరును తెలుసుకుని స్ఫూర్తిని పొందొచ్చు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైన భారతదేశంలో మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. వివిధ ప్రధానమంత్రుల పాలనలో వారి అనుభవం తాలూకు జ్ఞాపకాలు నేటికి చెక్కు చెదరకుండా మన కళ్ల ముందే నిలిచాయి. ప్రతి దేశం తమ వారసత్వ సంపదను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందిస్తోంది. అలా వర్తమాన, భవిష్యత్ తరాలు ప్రధానమంత్రుల ఉజ్వల చరిత్రను వీక్షించే భాగ్యాన్ని కల్పించింది భారత ప్రభుత్వం. ప్రతి దేశం తన వారసత్వ సంపదను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందజేయాలని చెప్పి కోరుకుంటుంది. అందులో భాగంగా ఏర్పాటైందే ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయం. ఏప్రిల్ 14, 2022న ప్రారంభమైన ప్రధానమంత్రి సంగ్రహాలయం గొప్ప విజ్ఞాన కేంద్రంగా మారింది. స్వతంత్ర భారతదేశంలో ఇంతటి అభివృద్ధికి కారణమైన వారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, వ్యక్తిగత నైపుణ్యాలు, ఎదుర్కొన్న సవాళ్లు, తోడ్పడిన సాంకేతిక పరిజ్ఞానం ఈ పిఎం సంగ్రహాలయంలో నిక్షిప్తం చేశారు. ఇది 2 భవనాల్లో విస్తరించిన డిజిటల్ మ్యూజియం. భవనం 1లో జవహర్లాల్ నెహ్రూ గ్యాలరీ, రాజ్యాంగ గ్యాలరీలో తోషాఖానా, జవహర్లాల్ నెహ్రూ ప్రైవేట్ వింగ్ ఉన్నాయి. ప్రధానమంత్రి సంగ్రహాలయగా సంక్షిప్తంగా చెప్పుకునే ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీలో చూడాల్సిన విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మనం చేరుకోవాల్సిన ప్రాంతం ఈ వెల్కమ్ ఏరియా. వెల్కమ్ ఏరియాలో ఫస్టే మనకి ఇక్కడ ఈ మొత్తం భవంతి నమూనా కనిపిస్తుంది. ఓల్డ్ బ్లాకు అలాగే న్యూ బ్లాకు. ఇందులో ఈ ప్రస్తుతం మనం ఉన్నది ఈ ఓల్డ్ బ్లాక్లోని వెల్కమ్ ఏరియాలోనే ఇక్కడ ఉన్నాం. ఇది ఒక 3D రెప్లికా. ఈ భవంతి ఏ రకంగా ఉంది, దీని డిజైన్ ఎలాగా ఉంది అనేదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వెనకాల కనిపిస్తున్నది న్యూ బ్లాక్ బిల్డింగ్. భవంతికి సంబంధించిన అన్ని విశేషాలు కూడా మనం ఇక్కడే ముందుగానే చూడొచ్చు. చూసి దాని ప్రకారం ఈ 2 భవంతుల్లో మన విజిట్ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్లేలాగా దీని రెప్లికాని తయారు చేశారు.